దీంట్లో లోకేష్ గారు నేను అతనికి అప్పచెప్పా కదా సభ బాధ్యతలు కేసు నాని అన్న ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యాడు అనేది లోకేష్ గారు అన్నారు మాతో. అంటే నాకు ఎవరు చెప్పారు, నాకు అఫీషియల్ కమ్యూనికేషన్ ఉందా లేదా మీ ముగ్గురులో ఎవరైనా చెప్పారా అతను వస్తున్నాడని కానీ అతనికి అప్పచెప్పారన్నది? పొద్దున్న టెలికాన్ఫరెన్స్లో అచ్చెన్నాయుడు గారు చెప్పారంటారు. నేను టెలికాన్ఫరెన్స్లో ఎప్పుడు లేను. ఈ పార్టీలో ఏ రోజు నేను టెలికాన్ఫరెన్స్లో ఉన్నాను, జూమ్ కాన్ఫరెన్స్లో ఉన్నాను, నేను పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో ఉన్నాను. ఎందుకంటే అవన్నీ వేస్ట్ అని నా అభిప్రాయం. సో నేను లేను. కనీసం మీరు ముగ్గురు చెప్పాలి కదా. ఆ రోజు ముందు రోజు ఆలపాటి రాజా గారును రఘురామ్ గారు నాకు ఫోన్ చేసి మీరు వస్తున్నారంటే నేను వస్తున్నాను అని చెప్పాను. ఎందుకంటే అధినేత వస్తున్న సభకు నేను రాకుండా ఎట్లా ఉంటాను, మీరు అయితే రేపు సన్నాహ సభకు ఏర్పాట్లు చేయాలి, మీరు గైడ్ చేయాలని రెండు అంటే వెళ్ళా. ఆ రోజు కూడా అప్పుడు తెలియజేసి నేను వెళ్ళేవాడిని కాదు. వెళ్ళిన తర్వాత రౌడీ మొక్కలతో నన్ను కొట్టించాలని చూశారు. మా వాళ్ళందరూ కలిసి అడ్డం పడి నన్ను రక్షించుకున్నారు. పోలీసులు కూడా చాలా యాక్టివ్గా ఉండి నన్ను రక్షించుకున్నారు. అంటే నా కుటుంబంలోనే చిచ్చు పెట్టి నా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టించాలని కూడా మరి లోకేష్ గారు ఎందుకు అనుకున్నాను నాకైతే అర్థం కాల.